స్టాక్ మార్కెట్ కూడా అప్స్ అండ్ డౌన్స్. ఇదివరకు నేను చెప్పేవాడిని, ఇప్పుడు మరి ఈ ప్లానెటరీ పొజిషన్ చెప్పడం కొంచెం దీనికి కూడా అందట్లేదు. కాకపోతే ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే బాగానే ఉంటుంది. జాగ్రత్తగా మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ తీసుకొని మీరు కూడా కామన్ సెన్స్ చూసుకొని చేయండి. మీ జాతకం చూసుకొని ఏ రోజు బాగుంటే ఆ రోజుని చేసుకోండి. వారానికి 3 రోజులు బాగుంటుంది, 5 రోజుల్లో. ఆ రోజుల్లో మీకు తెలిసిన మీకు ఒక కన్సల్టెంట్ ఉంటాడు కదా, జ్యోతిష్యం కూడా తెలిసిన వాళ్ళని కలుసుకొని ఈరోజు మనం ట్రేడ్ చేయొచ్చా లేదా. ఆ రోజు బాగాలేదనుకోండి, ట్రేడ్ చేయడం మానేయండి, ఏముంది, ఒకరోజు మానేస్తే ఏమవుతుంది. అలా జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా శివ రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, కొంచెం బీదవారికి అన్నదానం లాంటివి చేసుకుంటూ కొంచెం మెడిటేషన్ చేయండి. తెల్లవారుజామున లేచి మెడిటేషన్ చేయడం పర్వాలేదు. సాయంత్రం ప్రదోషకాల దీపం శివయ్య దేవాలయానికి వెళ్ళి ఒక 10 మినిట్స్ కొంచెం మెడిటేషన్ చేయటం వలన బ్రెయిన్ కూల్ అవుతుంది. కొంచెం ఈ కొట్లాట్లు వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇండివిజువల్గా ఎలా ఉంటుందో అన్నది ఎవరి ఇండివిజువల్ హరోస్కోపు వాళ్ళ ఆస్ట్రాలజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కలిసి ఎలా ఉందో చూసుకోండి. ముఖ్యంగా ఈ 139 డేస్లో పుట్టిన పిల్లల పేర్లు